సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడర్ ఇన్సైడర్. సో ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే మనం కేటీఎం ఈవెంట్కి వెళ్ళబోతున్నాం అనమాట. కేటీఎం ఈవెంట్ ఏంటిదంటే కేటీఎం వెహికల్స్ ఏ కస్టమర్స్ అయితే తీసుకున్నారో, లైక్ 125cc నుంచి 390cc వరకు ఏ వెహికల్ అన్నా కానివ్వండి, వెహికల్ తీసుకున్న కస్టమర్స్ ఉంటారు కదా, ఆ కస్టమర్స్కి కేటీఎం వెహికల్స్ తీసుకున్న తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఏంటిది, లైక్ కేటీఎం సైడ్ నుంచి చాలా రైడ్స్ జరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను వెళ్ళేది వీకెండ్ రైడ్. ఈ వీకెండ్ రైడ్లో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ రైడ్ అనమాట ఇది. టూ బైక్స్ అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి డ్యూక్ 200, ఇంకొకటి వచ్చేసి డ్యూక్ 250 Gen 3. ఇది వచ్చేసి డ్యూక్ 200 BS4 వేరియంట్. సో బేసికల్లీ రైడింగ్ చేస్తున్నప్పుడు మనం కొన్ని సేఫ్టీ టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే మనం ప్రాపర్గా కూడా మనకు ఆపోజిట్ వచ్చేవాళ్ళు ప్రాపర్గా వస్తారని చెప్పి నమ్మకం ఉంటుంది. సో బేసికల్లీ ఏంటంటే ఒక చిన్న ఒక 4-5 రైడింగ్ టెక్నిక్స్ చెప్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మనం వెళ్తారు. ఇప్పుడు మనం వెళ్ళేది ఒక 20-25 పీపుల్ వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒక 10 మెంబర్స్ వచ్చినా మన దగ్గర నుంచి 10 మెంబర్స్, 20 మెంబర్స్ ఓన్లీ సింగిల్ లైన్ ఫార్మేషన్లో వెళ్తాం. సింగిల్ లైన్ అంటే ఈ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ఉండదు. సో జిగ్జాగ్ ఉంటారు అన్నారు. మీరు ఇలా ఉంటే ఇంకొక అబ్బాయి ఇక్కడ ఉంటారు, ఇంకొకతను ఇలా ఉంటారు. సో ఇలా జిగ్జాగ్ వేరియంట్లో వెళ్తామన్నారు. ఎందుకంటే మీరు సడన్గా ప్యానిక్ బ్రేకింగ్ వేశారనుకోండి, తనకి మినిమం ఆ కొంచెం బ్రేకింగ్ డిస్టెన్స్ ఉండాలి కాబట్టి ఇలా క్రిస్ క్రాస్ వెళ్తామన్నారు. సో ఈ రాకేష్ ఇక్కడ నుంచి లీడ్ చేస్తారు. ఒకవేళ మన షోరూమ్ నుంచి ఇతను లీడ్ చేయకపోయినా కూడా, ఒకవేళ అందులో నుంచి ఎవరైనా లీడ్ చేసినా కూడా, ఫస్ట్ ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళు ఏదైతే హ్యాండ్ సిగ్నల్స్ ఇస్తారో మనం కూడా అదే మన వెనకాల ఉన్న వాళ్ళకి హ్యాండ్ సిగ్నల్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు వాళ్ళ దాంట్లో మీరు ఇప్పుడు ఆ లైన్ ఫామ్ చేసిన తర్వాత మీరు 10th మెంబర్ అనుకోండి, మీ వెనకాల ఇంకొక 10 బైక్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకు మీరే మిర్రర్స్. సో ఇందులో ఓన్లీ 5-6 సిగ్నల్స్ ఉంటాయి. బేసికలీ మనకి యూజ్ అయ్యేది ఏంటంటే స్టాప్ డౌన్, ఇలా అన్నారు అనుకోండి స్టాప్ డౌన్, ఇలా వేసారనుకోండి ఇంక్రీజ్ ద స్పీడ్ అన్నాడు. ఇలా అంటే ఓన్లీ సింగిల్ లైన్ ఫార్మేషన్. ఇలా పెడితే డబుల్ లైన్ ఫార్మేషన్. డబుల్ లైన్ ఫార్మేషన్ అంటే ఎప్పుడు ఏమవుతుందంటే ఇలా అవుతుంది అన్నట్టు. తర్వాత ఇలా అంటే ఆగండి అన్నట్టు. తర్వాత ఇట్లా అంటే ముందు పోలీస్ వాళ్ళు ఉన్నారు, కొంచెం స్లోగా చేసుకోండి అన్నట్టు. ఇలా చూపించారనుకోండి, ఇలా కానీ చూపించారనుకోండి, ముందు పాట్ హోల్ కానీ లేకపోతే ఏదైనా స్పీడ్ బ్రేకర్ ఉంది, కొంచెం స్లో డౌన్ చేసుకోండి, చూసుకోండి అని చెప్పి ఇండికేషన్. సో ఇది రేసింగ్ అయితే కాదు, జస్ట్ ఓన్లీ చిన్న ఒక యాక్టివిటీ మాత్రమే. ఇప్పుడు మీరు ఎలా అయితే ఇంట్లో చెప్పించారో మళ్ళీ మీరు సేఫ్గా ఇంటికి రీచ్ అవ్వడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. మీకు ఏమైనా కూడా అందరు బాధపడాల్సి వస్తుంది. సో జస్ట్ రేసింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ కాకుండా ఒక వెకేషన్కి వెళ్తున్నాము, ఒక చిన్న రైడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చూసుకోండి అంతే. ఓకేనా బ్రో, థ్యాంక్ యూ. ఫైనల్లీ కేటీఎం వెహికల్స్ అయితే అన్నీ వచ్చేసినాయి. చూస్తున్నారు కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 మా 20 వరకు ఉన్నాయి వెహికల్స్. సో ఫైనల్లీ లాస్ట్కి అయితే మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం. నేను రాకేష్ అన్న అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడైతే రైడ్ వచ్చేసి మనం షామీర్పేట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. షామీర్పేట్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అండర్ ది మూన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం, యూటీఎం. సో అక్కడికి వెళ్ళి మంచిగా అక్కడ చిల్ అవుట్ అయిపోయి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు రిటర్న్ అయిపోతారు అనమాట. లైక్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రైడ్ వరకు అయితే వెళ్తాం. ఆడకి వెళ్ళిన తర్వాత కస్టమర్స్కి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే యూటీఎం వరకు రావడానికి ఉంటుంది. లేదు వాళ్ళకి ఏమైనా వర్క్స్ ఉంటాయి, ఇంకా సండే కదా, ఇంకా ఏమైనా వర్క్స్ ఉంటే మాత్రం వాళ్ళ వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట.
ఎమర్జెన్సీ లైక్ అంబులెన్స్ అట్లాంటిది అయితే పంపిస్తారు. ఇక్కడ అంబులెన్స్లో కూర్చొని అయిపోతుండే కదా. సో ఇప్పుడు స్టంట్ ఏమైందంటే రాకేష్ అన్న హెల్మెట్ తెచ్చుకుందాం అనుకున్నాడు, మర్చిపోయాడు. సో ఇదంతా ఆర్మీ ఏరియా అనమాట. సో హెల్మెట్ లేకుండా అయితే అలౌ చేయరు లోపలికి. అందరూ ఒక వేలో వెళ్ళిపోయారు, మేము మాత్రం తిరిగేసి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మేము అంతా తిరిగి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ వాళ్ళతోటి డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఎగ్జిట్ అవుతారో అక్కడికైతే ఆ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇందాక వాళ్ళు అటు సైడ్ నుంచి వెళ్ళారు కదా, ఇక్కడి నుంచి బయటకు వస్తారు. మనమైతే ఎగ్జాక్ట్ ఇప్పుడు ప్రజెంట్ బొల్లారం దగ్గర అయితే ఉన్నాం. అండ్ వీళ్ళు ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలియదు. మేబీ ఒక 3 కిలోమీటర్స్ ఉండొచ్చు, చూద్దాం. సో ఫైనల్లీ ఆఫ్టర్ ఒక 11 కిలోమీటర్స్ అయితే వచ్చినాం అనమాట. 11 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ముంగట కనబడుతున్నారు ఇదే అనమాట. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి షామీర్పేట్ లేక్ అనమాట. అక్కడ వ్యూ పాయింట్ మస్తు ఉంటుంది. ఫొటోస్ ఎవరికన్నా రావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఫొటోస్ సెక్షన్ బాగుంటుంది, చెక్అవుట్ అయితే చేయండి షామీర్పేట వచ్చినప్పుడు. రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడే అనమాట బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అవ్వాలి. గాలి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఆపోజిట్లో వచ్చే గాలి మాత్రం నిజంగానే డౌట్ వచ్చింది కింద పడతామని చెప్పేసి. పడకుండా బాగానే మేనేజ్ చేసుకుంటూ వచ్చేసినాం. అందరైతే వచ్చేసిండ్రు అనమాట. ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ చేస్తే 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 వెహికల్స్ అయితే వచ్చినాయి మొత్తం. ఈ 20 వెహికల్స్ ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంతమంది ఇంటికి వెళ్ళిపోతారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అండర్ ది మూన్ వెళ్ళేది ఉంది ప్లాన్. అక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రం వస్తారు, మిగతా వాళ్ళందరూ అయితే లైట్. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అందరం అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పటికే చాలాసేపు చేసినాం, చాలాసేపు టైం స్పెండ్ చేసి ఉండే అనమాట. ఇక్కడికించి మళ్ళీ రిటర్న్ అయితే ఇప్పుడు యూటీఎంకి అయితే వెళ్ళేది ఉంది. యూటీఎంకి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ పాయింట్స్ దగ్గర అందరూ ఫొటోస్ సెక్షన్స్ అంతే కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదన్నమాట ప్లాన్. ఇప్పుడు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది అండర్ ద మూన్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ లైన్ ఫామ్ అయ్యి వెళ్ళిపోవడం. లైన్ అయితే ఫామ్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి అందరూ 1 by 1 అందరు వెళ్ళిపోతారు. పంక్చర్ అయిపోయింది అనమాట బండి. లాస్ట్కి అయితే మేము ఇంకా అన్న వాళ్ళు వెళ్తున్నాం. బికాజ్ అన్న బైక్ టైర్ అయితే పంక్చర్ అయింది. బైక్ టైర్ పంక్చర్ అవ్వడం వల్ల స్లోగా వెళ్తున్నాం. ఇప్పుడైతే ఫ్రంట్ టైర్ పంక్చర్ అయింది మెయిన్.
ఈ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయి, స్పీడ్ మెయింటైన్ చేద్దామంటే. సో స్లోగా ఈ స్పీడ్ బ్రేకర్ లేని చోట ఇట్లాగా, స్పీడ్ బ్రేకర్లు ఉన్న చోట ఒకలాగా. ఇక్కడ నుంచి తెలిసింది. సో ఎంట్రన్స్ అయితే వచ్చేసింది యూటీఎంది. ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్. అన్నీ ఏంది లైక్ ప్లేస్కి విజిట్ చేస్తే అమౌంట్ పే చేయించుకుంటారు అనుకుంటా అప్పటి నుంచి. ఏంటిది? ఇదే అన్నమాట అండర్ ది మూన్. ఇప్పుడైతే బై వాక్ వెళ్ళాల్సి వస్తుంది. ముందైతే ఇక్కడ నుంచి వెహికల్స్ అన్నీ అట్లా వెళ్ళిపోయేటివి, అటు సైడ్ నుంచి రోడ్ అంతా ఉండేది. ఇప్పుడైతే రోడ్ అయితే క్లోజ్ చేసిండ్రు అండ్ ఎంట్రన్స్ కూడా పెట్టిండ్రు కొత్తగా. ఇప్పుడు ఇదంతా ట్రెక్ చేసుకుంటూ పోవాలి. ఇదంతా అమ్మా అమ్మా. సో గైస్ మెయిన్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా అక్కడికి వెళ్ళాలి, అక్కడ చెట్లు ఉన్నాయి కదా అటు సైడ్ వెళ్ళాలి. కానీ ఇప్పుడు అంత ఛాన్స్ లేదు, బండిలు అలవ్ లేదు, వాటర్ బాటిల్స్ ఎవరు తెచ్చుకోలేదు, దాహానికి చచ్చిపోతాం మళ్ళీ అంత దూరం నడుచుకుంటూ పోతే. సో అందరం ఆడకి వరకు లైట్ తీసుకొని ఈడతో కానిచ్చేద్దామని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఆడైతే ఫోటోలు మస్తు వస్తాయి, కానీ ఇప్పుడు అలవ్ లేకుండా చేసేసిండ్రు. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం, ఇంకా బైక్స్ అలవ్ లేవని చెప్పేసి అందరం నడుచుకుంటూ అయితే పోతారు. ఇప్పుడైతే ఫోన్లో రికార్డ్ చేస్తున్నా, గోపురం అక్కడ దూరంగా పెట్టేసి వచ్చిన, నడుచుకుంటా ఇక పోతున్నాం.
ఫైనల్లీ అండర్ ది మూన్ అయితే అయిపోయింది, అందరు రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా కొంచెం సేపు ఉంటుండే కానీ వాటర్ లేవు, ఒక్క చుక్క వాటర్ లేవు. ఈడకెంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోయి, కిలోమీటర్కి ఇంకా ఎక్కువనే నడిచినాం, ఒక 2 కిలోమీటర్ల వరకు. మళ్ళీ రిటర్న్ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ రిటర్న్ వచ్చినాం. అమ్మా అస్సలు అయితే ఫస్ట్ అర్జెంటుగా వాటర్ తాగాలి. స్టార్ట్ అయితే అయిపోతున్నాం ఇక. అర్థం కాలన్నా. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అర్జెంటుగా వాటర్ తాగాలి, గొంతు మొత్తం ఎండిపోయింది. రైడ్ ఇప్పుడు ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నాం. అన్న నేనైతే ముంగట వచ్చేసినాం, మిగతా వాళ్ళందరూ అయితే వెనకాల ఉన్నారు. యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవడమే. अरे नहीं चाहिए